ఛత్తీస్గఢ్ తో చేసుకున్న పవర్ అగ్రిమెంట్ పై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండీలు మాజీ స్పెషల్ సిఎస్ సహా 25 మందికి పైగా ఆఫీసర్లు నోటీసులు పంపి విచారిస్తున్నది. తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందానికి నో చెప్పిన సార్ ముందుకెళ్లారని కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ సురేష్ చంద్ర అన్నట్లు తెలిసింది. ఆ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని నాడు సార్ నుంచి ఆదేశాలు ఉన్నాయని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఇతర ఆఫీసర్లు కూడా సార్ ఆదేశాలకు తగ్గట్టుగానే ముందుకు వెళ్లామని కమిషన్ ముందు చెప్పినట్లు తెలిసింది. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించడం వెనుక సారు పాత్ర ఉందని ఆఫీసర్లు చెప్పడంతో వారి స్టేట్మెంట్స్ ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకే కేసీఆర్ ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారు. వీళ్ళందరూ ఎవరెవరైతే విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఐఏఎస్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము సారు చెప్తేనే చేస్తామని అంటున్నారట. నిజానికి ముఖ్యమంత్రి చెప్తేనే ఎవరైనా చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చెప్తేనే చేస్తారు. కాకపోతే కొన్ని అవినీతి అక్రమాలకు, డబ్బుల అక్రమాలకు కొందరు అధికారులు ఆశపడి కొందరు స్వయంగా చేస్తారు. కానీ జీవోలు కానీ ఒక ప్రాజెక్ట్ కానీ కట్టాలంటే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తేనే చేస్తారు, దాంట్లో నో డౌట్. కాబట్టి ఇక అన్నట్లు సమాచారం, తెలిసినట్టు సమాచారం అంటారు కదా. మరి వెలుగు పేపర్ రిపోర్టర్ పోయి అక్కడ విచారిస్తా అంటే దగ్గర కూర్చొని రాసుకొచ్చిలా ఇది, అది కూడా చెప్పుర్రి. అన్నట్లు సమాచారం, విన్నట్లు సమాచారం, గోడ పక్కన ఉన్నట్లు సమాచారం, ఇవి కాదు. ఏదో ఆ నిజమేందో తేల్చాలి అతి త్వరలో.